ఎస్ఐటి సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఆ సిట్కి వాళ్ళు కేసు అంతా విచారించి ఏదో ఒక పోలీస్ స్టేషన్ త్రూ అరెస్టులు చేయాలి. కానీ సిట్టే ఒక పోలీస్ స్టేషన్ అంటూ జీవో ఇచ్చేశారు. బాగుంది. కానీ పోలీస్ స్టేషన్కి ఒక లెక్క ఉంటుంది. ఒక భౌగోళిక స్వరూపం ఉండాలి, దానికి ఇన్ఛార్జి అధికారి ఉండాలి, ఆ అధికారికి సంపూర్ణమైనటువంటి హక్కులతో పాటుగా కింద సిబ్బంది ఉండాలి, ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి దానికి సీసీ కెమెరాలు ఉండాలి, విచారించడానికి ఏర్పాట్లు ఉండాలి. ఇప్పుడు తెలివిగా చేస్తుంది ఏంటంటే సిట్ అనే దానికి పోలీస్ స్టేషన్ పవర్స్ ఇవ్వడం ద్వారా వేరే పోలీస్ స్టేషన్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఈ అధికారే కేసుని నడిపిస్తారు. అదే సందర్భంలో పోలీస్ స్టేషన్ ఉండదు. కాబట్టి వీళ్ళని ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియదు. ఇది ఒక కొత్త ఎత్తు. అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలని ఇప్పుడు న్యాయస్థానాలు కంపల్సరీగా సీసీ ఫుటేజీలు ఇవన్నీ అడుగుతున్నాయి. కాబట్టి దాంతోపాటుగా అక్రమ నిర్బంధాలు కుదరదు. కాబట్టి రెండవది, ఏ స్టేషన్ నుంచి నోటీస్ వస్తే వెంటనే దాని ఆధారంగా కోర్టుకు వెళ్ళేసి స్టేలు తెచ్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏ స్టేషన్ నుంచి రాదు, సిట్ అనేటటువంటి దాని నుంచి అడగడానికి ఏం లేదు. కాబట్టి అకస్మాత్తుగా అరెస్ట్ చేసి లోపలేసేయచ్చు. కొన్ని రోజుల పాటు కోర్టుల చుట్టూ తిప్పచ్చు. ఈ స్టేషన్లో అయిపోయిందంటే ఇంకో స్టేషన్లో కేసు పెట్టచ్చు, ఇది కాకపోతే ఇంకో స్టేషన్. అట్లాగా ఇది సరికొత్తదైనటువంటి ఎత్తు. జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని ఒక్కొక్కళ్ళని లేదా జగన్కి సన్నిహితంగా ఉండే వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఈ కొత్త ఎత్తు వేస్తుంది అన్నటువంటి సాక్షి ప్రొజెక్ట్ చేస్తున్న కథనం.